టీడీపీ గెలిచింది, జనసేన కూడా గెలిచింది. జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లోనూ 2 ఎంపీ స్థానాల్లోనూ 2 గెలిచింది. ఓకే, ఇది కొద్దిగా పక్కన పెడితే మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం అనేది ఒక సంచలనం. ఎందుకంటున్నానంటే మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి దాదాపు 39 సంవత్సరాలు అయింది. 39 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసింది. దాదాపు 36,000 ఓట్లతో మంగళగిరిలో నారా లోకేష్ ఈరోజు గెలిచాడు. ఇదే 2019 ఎలక్షన్లో నారా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయినాడు. కానీ ఎక్కడ ఓడిపోయినాడో అక్కడే గెలవాలని మళ్ళీ మంగళగిరిలో అక్కడే నిలబడి ఈరోజు 36,000 మెజార్టీతో నారా లోకేష్ గెలిచాడు. మళ్ళీ 39 సంవత్సరాల తర్వాత నారా లోకేష్ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశాడు. నిజంగా హ్యాండ్స్